మనందరికీ తెలుసు, దొంగతనం పాపం, అబద్ధం చెప్పడం తప్పు, ఇతరులకు సాయం చెయ్యాలి, ఇలాంటివి చిన్నప్పట్నుంచి వింటూనే ఉంటాం. ఇవే కదా మన నైతికతకు బేసిక్స్. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే అసలీ రైట్, రాంగ్ అని ఎవరు డిసైడ్ చేస్తారు? అవును, ఇది చాలా పెద్ద ప్రశ్న. ఏవైనా పాత గ్రంథాల్లో రాసుందా, లేకపోతే మన సమాజం పెట్టుకున్న రూల్సా, లేదా జస్ట్ మన ఫీలింగ్స్ మాత్రమేనా? ఒకవేళ అదే నిజమైతే మంచి చెడు అనేవి జస్ట్ ఒక ఒపీనియన్ అయిపోతాయి కదా. అంటే ఒకరి నిజం ఇంకొకరికి అబద్ధం కావచ్చు. ఇక్కడే ఒక భయంకరమైన ఆలోచనొస్తుంది. ఒకవేళ మంచి చెడు అనేవి కేవలం నమ్మకాలు కాకుండా సైన్స్ లాంటివైతే, అంటే 2+2 4లాగా ఒక అమాయకుని చంపడం తప్పు అని లాజిక్తో ప్రూవ్ చేయగలిగితే, ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే విషయం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. సో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ అసలు నైతికత సంక్షోభం ఏంటో చూద్దాం. ఆ తర్వాత దానికి హేతువు అనే కొత్త ఫౌండేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మంచిగా ఉండటంలో ఉన్న లాజిక్ ఏంటి, దానికి ఎదురయ్యే కష్టమైన ప్రశ్నలేంటి, చివరిలా మన క్యారెక్టర్ని మనమే ఎలా నిర్మించుకోవచ్చో చర్చిద్దాం. సరే, ఇక మొదలుపెట్టేద్దామా? ఓకే, మన ఫస్ట్ టాపిక్ నైతికత సంక్షోభం. అసలిప్పుడు మనం ఎందుకొక నైతిక సంక్షోభాన్ని ఫేస్ చేస్తున్నాం, దాని మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం. ప్రస్తుతం మన నైతికత రెండు చాలా వీక్ పిల్లర్స్ మీద నిలబడి ఉంది అనుకోవచ్చు. ఒకవైపు పాతకాలం నాటి మత విశ్వాసాలు. సైన్స్, లాజిక్ వచ్చిన తర్వాత వాటి పునాదులు చాలా వరకు కదిలిపోయాయి. మరోవైపు యూనివర్సల్ ట్రూత్ లాంటిదేమీ లేదు, అన్నీ రిలేటివ్ అనే ఆధునిక ఆలోచన. అంటే నా నిజం నాది, నీ నిజం నీది. వినడానికి చాలా బావుంది కదా, కానీ ఇది చాలా డేంజరస్. ఎందుకంటే ఒకవేళ మంచి చెడు అనేవి పర్సనల్ ఇష్టాయిష్టాలు అయితే మనం దారుణమైన నేరాలను ఎలా ఖండిస్తాం? ఆలోచించండి. ఒకరు నాకు ఐస్ క్రీం ఇష్టం అంటారు, ఇంకొకరు నాకిష్టం లేదు అంటారు. ఓకే, రెండు వాళ్ళ అభిప్రాయాలే. కాని అదే లాజిక్తో ఇంకొకరొచ్చి నాకు ఇతరులను హింసించడం ఇష్టం అంటే దాన్ని కూడా ఒక అభిప్రాయంగా వదిలేయాలా? ఇక్కడే వస్తుంది అసలు సమస్య. నాకు అలా అనిపిస్తోంది అనే ఫీలింగ్తో మనం రేప్లని, హత్యలని ఖండించలేం. మనకు అంతకంటే బలమైన పునాది కావాలి. సో ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశమేంటంటే, అలాంటి ఒక సాలిడ్ ఫౌండేషన్ కోసం వెతకడం. అంటే గుడ్డి నమ్మకాల మీదో, ఫీలింగ్స్ మీదో కాకుండా లాజిక్, ఎవిడెన్స్ మీద నిలబడే నైతికతను కనుక్కోవడం. సరే, ప్రాబ్లం గురించి చూశాం. మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే మన రెండో విభాగానికి వస్తున్నాం. మన నైతికతకు ఒక కొత్త పునాదిగా హేతువును చూద్దాం. ఫిలాసఫీలో డేవిడ్ హ్యూమ్ అనే ఆయన ఒక పెద్ద సమస్యను తెరపైకి తెచ్చారు. అదేంటంటే, సైన్స్ మనకు ప్రపంచం ఎలా ఉంది అని మాత్రమే చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సింహం జింకను చంపుతుంది, ఇది ఫ్యాక్ట్. కాని సింహం అలా చేయడం మంచిదా, చెడ్డదా అని సైన్స్ చెప్పలేదు. అంటే ఉంది అనేదానికి, ఇలా ఉండాలి అనేదానికి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది. అయితే రాబర్ట్ జాన్సన్ అనే రచయిత ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక సింపుల్ ఐడియా ఇచ్చారు. మనమందరం ఒకే ఒక బేసిక్ వాల్యూ మీద ఒప్పుకుంటే చాలు, అదే జీవితం మరియు దాని క్వాలిటీ. అంటే జీవితాన్ని, దాని క్వాలిటీని పెంచేదేదైనా మంచి, తగ్గించేదేదైనా చెడు. మనం గనక దీన్ని యాక్సెప్ట్ చేస్తే సడన్గా నైతికత అనేది సైంటిఫిక్ క్వశ్చన్ అయిపోతుంది. ఏ పని లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుందో, ఏ పని నాశనం చేస్తుందో మనం కొలవచ్చు. అంటే ఈ యాంగిల్లో చూస్తే మంచి, చెడు అనేవి ఏవో దేవుళ్ళు పెట్టిన రూల్స్ కాదు, అవి మన లక్ష్యాలను చేరుకోవటానికి ఉపయోగపడే టూల్స్ అనమాట. దీన్నే ఇన్స్ట్రుమెంటల్ మొరాలిటీ అంటారు. అంటే నైతికత అనేది ఒక సాధనం, గమ్యం కాదు. ఉదాహరణకు, ఒక బ్రిడ్జ్ కట్టాలనుకుంటున్నామనుకోండి. మంచి స్టీల్ వాడటం మంచిది, ఎందుకంటే అది బ్రిడ్జ్ని బలంగా చేస్తుంది. ఇసుక వాడటం చెడ్డది. ఇది అభిప్రాయం కాదు, ఫిజిక్స్ ఫ్యాక్ట్. అలాగే మనుష్యులుగా మనందరి లక్ష్యమేంటి? బ్రతకడం, అభివృద్ధి చెందడం. ఈ గోల్ని రీచ్ అవ్వడానికి నిజాయితీ, నమ్మకం, సహకారం లాంటివి మంచి స్టీల్ లాంటివి అన్నమాట. ఈ కోడ్ చూడండి, ఇది చాలా బాగా చెప్తుంది. నైతిక నియమాలనేవి ఒక సోషల్ సిస్టమ్ క్రాష్ అవ్వకుండా కాపాడే సాఫ్ట్వేర్ కోడ్. అబద్ధాలు, దొంగతనాలు, హత్యలు లాంటివి ఎందుకు తప్పంటే అవి సమాజమనే ఆపరేటింగ్ సిస్టమ్ని క్రాష్ చేస్తాయి. సో నైతికత అంటే ఇంకేదో కాదు, సోషల్ ఫిజిక్స్ అంతే. ఓకే, ఇప్పటిదాకా థియరీ బావుంది. మరి దీనికేమైనా ప్రూఫ్ ఉందా?
ఇక్కడే మనం మన మూడో విభాగానికొస్తున్నాం. మంచిగా ఉండటంలో ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం. ఎవల్యూషన్, గేమ్ థియరీ లాంటి వాటి నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. మనం చాలాసార్లు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటే స్వార్థంగా ఉండటమే అనుకుంటాం, కానీ అది చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్. ప్రిజనర్స్ డైలమా అనే ఒక ఫేమస్ గేమ్ ఉంది. ఇది మ్యాథమెటికల్గా ఒక విషయాన్ని ప్రూవ్ చేస్తుంది. ఆ గేమ్లో ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు సహకరించుకోవాలా లేక మోసం చేసుకోవాలా అని డిసైడ్ అవ్వాలి. ఒక్కసారి ఆడితే మోసం చేయడమే బెటర్ అనిపిస్తుంది, కానీ లైఫ్లాగే పదే పదే ఆడితే లాంగ్ రన్లో సహకరించుకోవడమే బెస్ట్ స్ట్రాటజీ అని తేలింది. అంటే ఇతరులు మనతో ఎలా ఉండాలనుకుంటామో మనం కూడా వాళ్లతో అలానే ఉండాలి అనే గోల్డెన్ రూల్ ఏదో పురాణాల్లో చెప్పిన మాట కాదు. అది మ్యాథమెటికల్గా కరెక్టైన ఒక సర్వైవల్ స్ట్రాటజీ. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మంచిగా ఉండటం అంటే తెలివిగా ఉండటం. కరుణ, న్యాయం ఇవన్నీ మనల్ని మనం చంపుకోకుండా కలిసికట్టుగా బ్రతకడానికి ఎవల్యూషన్ కనిపెట్టిన సోషల్ టెక్నాలజీస్. మరే సహకరించుకోవడమే మన స్వభావం అయితే ప్రపంచంలో ఎన్ని గొడవలు, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మన సహకారం ఎక్కువగా మన గ్రూప్కే పరిమితమవుతుంది. కానీ హిస్టరీలో ఒక మంచి ట్రెండ్ కనిపిస్తుంది. దాన్నే ది ఎక్స్పాండింగ్ సర్కిల్ అంటారు. ఒకప్పుడు మనం కేవలం మన ఫ్యామిలీ, మన తెగ గురించే పట్టించుకున్నాం. ఆ తర్వాత ఆ సర్కిల్ పెద్దదై మన నగరం, మన దేశం వరకు వచ్చింది. ఇప్పుడు చూడండి, మనం హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మన ఇన్ గ్రూప్ మెల్లగా మొత్తం మానవాళిగా మారుతోంది. ఈ సర్కిల్ ఎక్స్పాండ్ అవ్వడానికి కారణం ఏంటి? లాజిక్, హేతువు. ఒకరి బాధ ఇంకొకరి బాధ అంతే నిజం అని లాజిక్ మనకు చెప్తుంది. మనవాళ్లు, పరాయివాళ్లు అనే తేడా నైతికంగా కరెక్ట్ కాదు అని మనల్ని ఆలోచింపజేస్తుంది. అందుకే లాజిక్ అనేది సానుభూతికి శత్రువు కాదు, బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఈ లాజికల్ మొరాలిటీ ఫ్రేమ్వర్క్ వినడానికి బాగుంది. కానీ ఇది రియల్ లైఫ్లో వచ్చే కష్టమైన ప్రశ్నలకి సమాధానం చెప్పగలదా? ఇప్పుడు దీనికి ఒక స్ట్రెస్ టెస్ట్ పెట్టి చూద్దాం. అంటే మనం ఎమోషన్స్ని పూర్తిగా పక్కన పెట్టేయాలా? అస్సలు కాదు. ఎమోషన్స్ అనేవి ఒక ఇంజిన్ లాంటివి, మనల్ని యాక్షన్ తీసుకునేలా చేస్తాయి. కానీ ఎమోషన్స్ కొన్నిసార్లు గుడ్డిగా ఉంటాయి. ఉదాహరణకు, ఒక క్యూట్ పాప కష్టాల్లో ఉందని చూపిస్తే లక్షలు డొనేట్ చేస్తాం. కానీ ఆఫ్రికాలో చనిపోతున్న లక్షలాది మంది పిల్లల స్టాటిస్టిక్స్ మనల్ని అంతగా కదిలించో. అందుకే లాజిక్ అనేది షిప్కి కెప్టెన్ లాంటిది. అది కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తుంది. సో రెండూ కావాలి. ఇది ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకి స్మార్ట్ అవుతోంది. మరి దానికి మారల్స్ ఎలా నేర్పించాలి? ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని ఊహించుకోండి. దానికి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు దాని ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, స్ట్రేట్గా వెళ్లి 3 పాదచారులను గుద్దేయడం. 2, పక్కకి తిరిగి కారులో ఉన్న ఒక్క ప్యాసింజర్ని చంపేయడం. ఆ కారు ఏం చేయాలి? దానికి మనం ఏ మారల్ రూల్ ప్రోగ్రామ్ చేస్తే అది అదే చేస్తుంది. అంటే మనం ఏఐకి నైతికత నేర్పే ముందు అసలు నైతికత ఏంటో మనమే ఒక అంగీకారానికి రావాలి. సొసైటీలో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఫ్రీ రైడర్ ప్రాబ్లం. అంటే సిస్టమ్ బెనిఫిట్స్ అన్నీ వాడుకుంటారు, కానీ తమ వంతు బాధ్యత మాత్రం తీసుకోరు. ఉదాహరణకు, అందరూ కలిసి ఒక పార్క్ని క్లీన్గా ఉంచుకుంటే ఒక వ్యక్తి మాత్రం వచ్చి చెత్త పడేసి వెళ్ళిపోతాడు. అతనే ఫ్రీ రైడర్. మరిలాంటి ఫ్రీ రైడర్స్ని ఈ లాజికల్ మొరాలిటీ ఎలా డీల్ చేస్తుంది? జవాబుదారీతనం ద్వారా. అంటే సిస్టమ్ సహకరించిన వాళ్లని ఎంకరేజ్ చేయడమే కాదు, మోసం చేసిన వాళ్లని శిక్షించాని కూడా. ఇక్కడ శిక్ష అనేది రివెంజ్ కోసం కాదు, ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఆపడానికి. అలాగే నిజాయితీనే బెస్ట్ పాలసీ అని సిస్టమ్కి బలంగా చెప్పడానికి. ఇక అందరూ ఎక్కువగా భయపడే ప్రశ్నకొద్దాం. ఒకవేళ దేవుడు లేకపోతే అంతా అయిపోయినట్టేనా? ఏది పడితే అది చెయ్యొచ్చా? దానికి సమాధానం ఖచ్చితంగా కాదు. మనం ఇప్పటిదాకా చూసినట్టు నైతికత అనేది సోషల్ ఫిజిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు శిక్షిస్తాడనే భయంతో మంచిగా ఉండటం కాదు, నమ్మకం మీద నడిచే ఒక మంచి సమాజంలో బ్రతకాలనే కోరికతో మంచిగా ఉండటమే చాలా లాజికల్ చాయిస్. ఓకే, మన చివరి విభాగానికొచ్చేశాం. ఈ పెద్ద పెద్ద ఐడియాలన్నీ ఇప్పుడు మన పర్సనల్ లెవెల్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. లాజికల్గా ఉండటం మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే మన బ్రెయిన్లో కొన్ని బగ్స్, బయాసెస్ ఉంటాయి. ఇవి మన మెంటల్ సాఫ్ట్వేర్లోని ఎర్రర్స్ అన్నమాట. ఉదాహరణకు, కన్ఫర్మేషన్ బయాస్ అంటే
మనం నమ్మిన దాన్నే సపోర్ట్ చేసే ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతాం. ఇంకోటి అవైలబిలిటీ హ్యూరిస్టిక్. అంటే మీడియాలో ఫ్లైట్ యాక్సిడెంట్స్ గురించి ఎక్కువగా చూపిస్తారు కాబట్టి కార్ డ్రైవింగ్ కంటే ఫ్లైట్ జర్నీనే డేంజర్ అనుకుంటాం. అలాగే సంక్ కాస్ట్ ఫ్యాలసీ. ఒక తప్పుడు నిర్ణయంలో చాలా టైం ఇన్వెస్ట్ చేశాం కాబట్టి అది తప్పని తెలిసినా దాన్నే పట్టుకుని వేలాడతాం. సో లాజికల్ మొరాలిటీని ప్రాక్టీస్ చేయడం అంటే మన మైండ్కి మనమే ఒక డిటెక్టివ్ అవ్వడం, మన నమ్మకాల్ని, మన నిర్ణయాల్ని మనమే ప్రశ్నించుకోవడం. నేను ఈ నిర్ణయం లాజిక్తో తీసుకుంటున్నానా లేక ఏదైనా బయాస్తో తీసుకుంటున్నానా అని చెక్ చేసుకోవడం. మరి న్యాయమైన రూల్స్ ఎలా పెట్టాలి? దీనికోసం ఫిలాసఫర్ జాన్ రాల్స్ ఒక సూపర్ థాట్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు, అజ్ఞానపు తెర. ఊహించుకోండి, మీరొక కొత్త సమాజానికి రూల్స్ రాస్తున్నారు. కాని ఒక కండిషన్, ఆ సమాజంలో మీరు ధనవంతులా పేదవాళ్లా, ఆరోగ్యంగా ఉన్నారా అనారోగ్యంతో ఉన్నారా అనేది మీకు తెలియదు. అప్పుడెలాంటి రూల్స్ రాస్తారు? ఆ సమాజంలో ఉన్న అత్యంత బలహీనమైన వాళ్లకు కూడా న్యాయం చేసే రూల్స్ రాస్తారు, ఎందుకంటే ఆ బలహీన వ్యక్తి మీరే కావొచ్చు. అయితే లాజిక్ అన్ని ప్రశ్నలకి సమాధానమిస్తుందా? బహుశా ఇవ్వకపోవచ్చు. లాజిక్ ఒక మ్యాప్ లాంటిది. అది మీకు బెస్ట్ రూట్ చూపిస్తుంది. కానీ డెస్టినేషన్ ఏంటో చివరికి మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇదే మనల్ని ఒక ప్రోగ్రామ్ చేసిన రోబోట్ నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకునే మనిషిగా మారుస్తుంది. ఇక్కడే ఈ విశ్లేషణలోని అత్యంత పవర్ఫుల్ మెసేజ్ ఉంది. నాకు ఇలా పెంచారు అందుకే నేనిలా ఉన్నా అని చెప్పే సాకులు ఇక లేవు. మనం కేవలం మన కల్చర్ ప్రాడక్ట్స్ కాదు, మన క్యారెక్టర్ని మనమే క్రియేట్ చేసుకోగలం. సో ఈ మొత్తం చర్చ తర్వాత చివరిగా ఒకే ఒక ప్రశ్న మిగిలింది. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మనం నమ్మే మంచి చెడులు, వీటన్నింటితో మనం కట్టుకున్న నైతిక ఇల్లు ఎలాంటి పునాది మీదుంది? అది కేవలం ఎమోషన్స్ అనే ఇసుక మీదుందా లేక లాజిక్ అనే గట్టి పునాది మీదుందా? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.